హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మద్ద పుష్ప ఛానల్. ఈరోజు మనము ఆనియన్ పకోడా రెసిపీ చూద్దామండి. ఎంతో క్రిస్పీగా టేస్టీకరమైన మనం పకోడా స్ట్రీట్ స్టైల్లో మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికి మించి అని కూడా చెప్పొచ్చు అండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే నేను వీడియోలో లాస్ట్లో వాటిని కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఇక్కడ ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనము ముందుగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. నేను వీలైనంత సన్నగా వేసుకోవాలండి, తరుక్కోవాలి. ఈ విధంగా నేను ఒక 1 కప్పు వరకు తీసుకున్నాను. అదేవిధంగా ఇందులోకి మనము చిన్నగా కట్ చేసుకున్నాం గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను 1 వరకు యాడ్ చేశానండి. అదేవిధంగా ఇక్కడ ధనియాలను వేంపి మనము ఈ విధంగా 2 వక్కలుగా చేసి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. దీంతో పాటు మనకి ఇక్కడ రెడ్ చిల్లీ సీడ్స్ అండి, వీటిని కూడా నేను మిర్చిని వేంపి దాన్ని క్రష్ చేసినవి. దీంతో పాటు కొద్దిగా గరం మసాలా, అదేవిధంగా జీలకర్ర పౌడరు, అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. దీంతో పాటు కరివేపాకు ఒక రెమ్మ వేస్తున్నానండి. ఇప్పుడు వీటినన్నిటిని, ఈ మసాలాలన్నిటినీ ఆనియన్కి పట్టించేలాగా మనము నెమ్మదిగా ఈ విధంగా మనం కలుపుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వరకు నేను ఇక్కడ యాడ్ చేశాను. వీటినన్నిటినీ ఇందులో ఉన్న మనకి ఆనియన్లో ఉన్న వాటర్ లెవెల్తోనే ఈ మసాలాలన్నిటినీ బాగా పట్టించేసేయాలి. ముందుగానే కొందరు ఏం చేస్తారంటే మన శనగపిండి వేసేసి వీటినన్నిటిని వేసి కలుపుతారు. అలా కాకుండా ముందుగా వీటిని కలిపామంటే క్రిస్పీగా మనకి టేస్టీ అనేది ఆనియన్కు పడుతుంది, చాలా బాగుంది. 1 కప్పు వరకు నేను ఇక్కడ శనగపిండిని తీసుకుంటున్నాను. కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నానండి. దీంతో పాటు చిన్నగా తరిగిన మన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనము పొడిగానే వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీంతోపాటు ఒక 1 స్పూన్ వరకు అల్లాన్ని కూడా ఫైనల్గా యాడ్ చేసుకున్నామంటే మనము ఆయిల్ హీట్ చేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి ఎంతో టేస్టీకరమైన క్రిస్పీ పకోడా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం టైంపాస్గా తినడానికి చాలా బాగుంటుందండి. స్ట్రీట్ స్టైల్ కన్నా మనకి ఇంట్లోనే మనకి టేస్టీకరమైన పకోడా అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వీటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వాటిని కూడా యాడ్ చేశాను, వాటిని కూడా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.